వనపర్తి జిల్లా కేంద్రం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ గౌరవశ్రీ డాక్టర్ మల్లు రవి గారు, వనపర్తి ఎమ్మెల్యే గౌరవశ్రీ తూడి మేఘారెడ్డి గారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యకుడు శంకర్ ప్రసాద్, మున్సిపల్ చైర్మన్ పుట్టపాక మహేష్, వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణయ్య, వనపర్తి పట్టణ అధ్యకులు చీర్ల విజయ చందర్, వనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త లక్కకుల సతీష్, మున్సిపల్ కౌన్సిలర్ బి వెంకటేశ్వర్లు, చీర్ల సత్యం, సాగర్, సుమిత్ర, యాదగిరి, సత్యమ్మ, శరవంద, చంద్రకళ, ఎల్ఐసి కృష్ణ భువనేశ్వరి, శ్యామ్, వినోద్, యూత్ కాంగ్రెస్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ నందిమల్ల చంద్రమౌళి, మండల నాయకులు గోపాల్పేట్ మండల ఇన్ఛార్జ్ సత్యశీలారెడ్డి, వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ధ్యారపోగు వెంకటేష్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యకులు ఆదిత్య, రేవల్లి మండల అధ్యకులు పర్వతాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందువల్ల నేను ప్రత్యేకంగా మళ్ళీ దీనికోసం వచ్చాను. ఇంకా వేరే పని ఉంటే కూడా ఇది అయిపోయిన తర్వాత ఆ న్యూస్ క్లోజ్ అంటే అప్పుడు మీరు అడిగే ప్రశ్నలు వేరే దాని మీద మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సెషన్ అయిపోయింది. అది అనౌన్స్ చేసింది 20వ తారీఖే, క్లోజ్ అయింది కూడా 20వ తారీఖు. కానీ మొన్న జరిగిన పార్లమెంట్ కాన్ఫరెన్స్లో రెండు ముఖ్యమైన విషయాల మీద మాట్లాడాలని ప్రతిపక్ష పార్టీలు పట్టుబట్టింది. పార్లమెంట్ మొదలుగాడానికి ముందు మన అమెరికా కోర్టులో కొన్ని అవినీతి ఆరోపణల కేసులు పెట్టి చాలా పెద్ద ఎత్తున టీవీల్లో పేపర్లో రావటం. అందువల్ల పార్లమెంట్ మొదలైన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీ, వేరే ఇండియా కూటమి అందరం కూడా ఆ అవినీతి అన్ని ఆరోపణలు వచ్చినాయి కదా, దాని మీద ప్రధానమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు, ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు నిజమెంత అబద్దమెంత, ఒకవేళ దాంట్లో నిజం ఉంటే దాని మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అడగాలని పార్లమెంటులో ఈ అవినీతి మీద మాట్లాడటం వల్ల భారతదేశంలో ప్రజలందరికీ తెలుస్తుంది. ప్రజలందరికీ తెలిసే విధంగా ఏదైనా ఒక విషయం మీద చర్చ, సమాధానాలు, ప్రశ్నలు, సమాధానాలు పార్లమెంట్లో జరిగితేనే భారతదేశం మొత్తం జరుగుతుంది, ప్రపంచం అంతా తెలుసు. దురదృష్టం ఏంటంటే 3-4 రోజుల ముందు వరకు పార్లమెంటులో రాజ్యాంగాన్ని గురించి 75 సంవత్సరాలు అయిపోయిన సందర్భంగా 2 రోజులు పూర్తి స్థాయిలో లోక్సభలో, రాజ్యసభలో చర్చ జరిగింది. అది రాజ్యాంగం మీదనే మాట్లాడాలనే ఒక అండర్స్టాండింగ్ వల్ల ఆ చర్చలో అదాని గురించి, దేని గురించి మాట్లాడారు. స్పీకర్ రావాలా, అదాని గురించి మాట్లాడాలన్న అడగటం కూడా పూర్తి కాకముందే పార్లమెంటుని అటెండ్ చేయాలి. 2 గంటల దాకా చేయాలా, అది కూడా అయిపోతే నెక్స్ట్ డే చేయాలా. ఈ రకంగా 545 మంది లోక్సభ ఎంపీలు, రాజ్యసభ ఇంకా 300 దాటున్నారు వాళ్ళు. వీళ్ళంతా ప్రతిరోజు రావటం, ఊరికనే పార్లమెంట్ అంతా ఎజెండా అయిపోతుంది. దీన్నంతా ఎందుకు చేశారంటే ప్రధానమంత్రి అమిత్ షా ఇద్దరు హోమ్ మినిస్టర్ మాట్లాడుకుని చర్చకు అవకాశం ఇస్తే ఆ అవినీతి దాంట్లో మోడీ గారి పాత్ర కూడా ఉందనేది భయపడితేనే, ఒక భయంతోనే దాని మీద చర్చ జరగకుండా చేశారు. ప్రజలకు అర్థమయ్యేది చర్చ జరగకుండా ఆపారు కాబట్టి ప్రజలకి 100కి 100 మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం ఈ అవినీతిలో భాగస్వామ్యం ఉందని ప్రజలందరికీ తెలిసిపోయింది. ఏదైతే వద్దనుకున్నారో అదే అయిపోయింది.
ఇవన్నీ జరుగుతున్న సందర్భంగానే అమిత్ షా గారు రాజ్యసభలో మాట్లాడుతూ అంబేద్కర్ గారిని చాలా అవమానకరంగా ఫ్లోర్ ఆఫ్ ది రాజ్యసభ ఫ్లోర్ లో రికార్డ్ అయ్యే విధంగా అందరూ చూసే విధంగా మాట్లాడటం జరిగింది. రాజ్యసభ ఎంపీలకు తెలియటం కాదు, డైరెక్ట్ గా రిలే జరుగుతుంది. మొత్తం భారతదేశం ప్రపంచ దేశాలన్నిటికీ తెలిసే విధంగా అంబేద్కర్ గారిని అవమానపరిచాడు. అవమానపరిచిన మాటలు నేను చెప్పాలని మళ్లీ చెప్పి ఇంకో రకంగా ప్రజల్లో చెడు భావం రాకుండా ఉండటానికి అవమానపరుస్తూ మాట్లాడింది అనేది రికార్డ్ అయింది. మీరందరూ కూడా మీడియా చూసుంటారు, ప్రజలు కూడా టీవీలో చూసుంటారు. ఆయన మాట్లాడిన నెక్స్ట్ డే పార్లమెంట్ కు వచ్చేటప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ అంతా టీవీలో చూసి మేము గాని ఇండియా కూటమికి సంబంధించిన అందరం ఎంపీలు అంబేద్కర్ గారిని అవమానంగా మాట్లాడాడు కాబట్టి ఆ మాట్లాడిన మాటల్ని అమిత్ షా గారు వెంటనే విత్డ్రా చేసుకోవాలి, వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ ఒకటి, క్షమాపణ కోరటం ఒకటి. మీరు అత్యున్నతమైనటువంటి హోమ్ మినిస్టర్ పదవిలో ఉండి రాజ్యాంగం రాసినటువంటి చైర్మన్ గా ఉన్న డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్, రాజ్యాంగ కమిటీకి చైర్మన్, 2 చైర్మన్లు కూడా అంబేద్కర్ గారే. అటువంటి వ్యక్తిని మీరు అవమానపరిచారంటే మీరు రాజ్యాంగాన్ని అవమానపరిచారు. రాజ్యాంగాన్ని అవమానపరచడం అంటే ప్రజాస్వామ్యాన్ని అవమానపరచడం. 3 ఒకటి అంబేద్కర్ ని, 2 రాజ్యాంగాన్ని, 3 ప్రజాస్వామ్యం. అందువల్ల మీరు హోంమంత్రిగా కొనసాగే అవకాశం లేదు, మీరు రిజైన్ చేయాలి. ఈ 3 డిమాండ్, ఒకటి మీరు చెప్పిన మాటలు తప్పని వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పడం, 2, 3వది రిజైన్ చేయాలి. అత్యంత శాంతియుతంగా మహాత్మా గాంధీ ఆలోచన ప్రకారం నిరసన చెప్పటం, తెలియజేయటం రాజ్యాంగంలోనే హక్కు ఉంది. అందుకని మేము నల్ల డ్రెస్ వేసుకుని నల్ల కన్నం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అధికారం కోల్పోయి ప్రతిపక్షంలోకి వచ్చి 1 సంవత్సరం అయిందనే విషయాన్ని ఇప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీ నాయకులుగా హరీష్ రావు, కేటీ రావు, ఇంకా వాళ్ళ పార్టీ నాయకులంతా మేమే అధికారంలో ఉన్నాం, మేము చెప్పినట్టే పరిపాలన జరగాల, ఆ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా ఆయన చెప్పినట్టు నడవకూడదు, మల్లుబట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అయినా ఆయన చెప్పినట్టు నడవకూడదు, ఆయన ఫైనాన్స్ మినిస్టర్ అయినా ఆయన చెప్పినట్టు నడవకూడదు. అసలు ఈ ప్రభుత్వం అంతా తప్పే. వీళ్ళు రైతులకి ఏ ఊర్లోకైనా వచ్చి వాళ్ళు చెప్పినట్టుగా అప్పు మాఫీ చేశారని నిరూపించమని ఒక నాయకుడు చెప్తుంటారు, హరీష్ రావు గారు. 2 లక్షల రూపాయల అప్పు మాఫీ చేస్తామని చెప్పాం. 21,000 కోట్ల రూపాయలు 23 లక్షల మంది రైతులకు ఇచ్చామని ప్రజలందరికీ వాళ్ళ అకౌంట్ లో పంపించాం. వాళ్ళు ₹1,00,000 అప్పు మాఫీ చేస్తారని గత ప్రభుత్వంలో 1 సంవత్సరంలో 4-5 సార్లు వేశారు. అది కూడా వడ్డీకే సరిపోయింది. మేమేసిన ఇప్పుడు అదే పరిస్థితి. 2 లక్షల రూపాయల అప్పు అప్పుడు డేట్ కూడా చెప్తాం ఎప్పటి నుంచి. ఆ డేట్ ప్రకారం 2 లక్షల రూపాయలు ఉన్న వాళ్ళందరికీ ఒకేసారి పోయేటట్టు చేశాం. మరి ఇంకేం చూపించాలా హరీష్ రావు? ఏమనుకుంటున్నారు? రైతులు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? లేకపోతే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు, ఫైనాన్స్ మినిస్టరు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? మేము కూడా ప్రజల దగ్గరకు వస్తున్నాం. నేను ఒక ఊళ్ళో తిరిగాను, రామరెడ్డిపల్లి అని, ఆ గ్రామం అంతా తిరిగా.
అక్కడ 2 లక్షలు దాటిన వాళ్ళు లేరు కదా మేము మేనిఫెస్టోలో, అందుకని ఇవ్వలేదు. 2 లక్షల వరకు చేస్తామని మేనిఫెస్టోలో చెప్పాము. 2 లక్షల వరకు అన్నారు కదా సార్. 2 లక్షల వరకే మేనిఫెస్టోలో ఒకసారి తిరగేసి ముందు నుంచి వెనక నుంచి చదవండి, దాంట్లో క్లియర్ గా ఉంది. అది ఇచ్చాం. మీరు కళ్ళుండి కూడా చూడటం లేదు, చెవులుండి కూడా వినటం లేదు. కళ్ళుండి కూడా చూడటం లేదు, చెవులుండి కూడా. కళ్ళుంటే బెనిఫిట్ చదువుతారు. పబ్లిక్ మీటింగ్ లో మేము చెప్పాము, నేను ఎంపీగా నిలబడ్డాను, అంత ముందు కూడా నిలబడ్డ వాళ్ళందరూ చెప్పారు, దాని ప్రకారం ఇచ్చారు. మీరు చేసిన 7 లక్షల రూపాయల అప్పు కూడా ఉంటే కూడా ఇంత 21,000 కోట్ల రూపాయలు మేము ఇచ్చేసాం. మీరు ఇవ్వలేదు. మీరు ఇవ్వకుండా రేవంత్ రెడ్డి ఎక్కడిచ్చాడు, ఇక్కడ రమ్మని చెప్పాను. మీరు ఇంకో ఆయన అంటాడు వ్యవసాయం చేసిన వాళ్ళకే ఇస్తున్నాను అంటున్నారు. అసలు ఈ కేటీఆర్ ని, హరీష్ రావుని, ముఖ్యమంత్రి మీద యాక్చువల్ గా యాక్షన్ తీసుకోవాలి. వ్యవసాయం చేయకుండా ఉన్న రియల్ ఎస్టేట్ భూముల్లో, రోడ్లు, నేషనల్ హైవేలు, స్టేట్ హైవేలు పోయిన భూముల్లో పుట్టలు అసలు వ్యవసాయం లేదు. ఏ రకమైన పంటలు లేవు. వ్యవసాయం అంటే ఒక్క వరే కాదు, కమర్షియల్ క్రాప్స్ ఉంటాయి, అది తోటలు ఉంటాయి. అది తోటలు కూడా కాదు, అసలు అక్కడ రాళ్లే. 22,000 కోట్ల రూపాయలు అటువంటి భూములకు మీరు అప్పిచ్చి మీరు రైతు బంధు పేరుతో ఇచ్చారంటే మీకు తెలిసే ఇచ్చారు. కేసీఆర్ కి తెలుసు, కేటీఆర్ కి తెలుసు, హరీష్ రావుకి తెలుసు. ఈ డబ్బులు తీసుకున్న వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయడానికి పనిచేస్తారనే ఉద్దేశంతోనే మీరు 22,000 కోట్ల రూపాయలు రైతులకు వ్యతిరేకంగా వాళ్ళందరికి ఇచ్చారు. ఆ మీద యాక్షన్ తీసుకోవాలి. అంత తప్పు చేసి మళ్ళీ స్టేట్మెంట్ ఇప్పుడు మీరు వాళ్ళకి ఇవ్వకుండా ఉండటం అంటే రైతులకు వ్యతిరేకం చేయటమా? ఎవరినైనా పోయి మేము మొత్తం చాలా జిల్లాలు తిరిగి వచ్చాం. అన్ని జిల్లాల్లో మీటింగ్లు పెట్టారు. మంత్రుల సబ్ కమిటీ అంతా జిల్లాల్లో మీటింగ్ పెట్టి రైతుల అభిప్రాయం తెలుసుకుంది. రైతులు ఒకటే చెప్పారు, పంట వేసుకోవడానికి ఇచ్చే డబ్బులు రైతులకి పంట వేసుకున్న వాళ్ళకే ఇవ్వాలన్నారు. అందువల్లనే మేము రైతు భరోసా మీద నిన్న అక్కడ మాట్లాడంటే అది మాట్లాడేయటం లేదు. మీరు రైతులకి ఇవ్వటం లేదు, రైతులకి ఏమివ్వటం లేదు. ఇప్పుడు సంక్రాంతి పండుగ నుంచి ఇస్తానని చెప్తున్నారు. దయచేసి ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పండి. వీళ్లు 22,000 కోట్ల రూపాయలు అక్కడికి ఇచ్చి ఏ రకంగా రెండోసారి ప్రభుత్వానికి రావడానికి, మొదటిసారి ప్రభుత్వం కొనసాగటానికి రైతు డబ్బుని దుర్వినియోగం చేశారు. రైతు దుర్వినియోగం చేసి మీ ఓట్ల రాజకీయం కోసం అరకం చేశారు. అందువల్ల కేటీ రామారావు గారు ఎన్ని ఇచ్చారో నేను చెప్పటం లేదు, అగ్రికల్చర్ మినిస్టర్ అసెంబ్లీలో చెప్పాడు. అసెంబ్లీలో చెప్పటం అంటే కోర్టుకు పోయి ఎవరైనా కేసు వేయచ్చు. తప్పుడు సమాచారం అసెంబ్లీలో ఇవ్వకూడదు. నాగేశ్వరం, తుమ్మల నాగేశ్వరం ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం చదివాను. ఈ గుట్టల లాంటి దాంట్లో, రోడ్లు దాంట్లో, రియల్ ఎస్టేట్ దాంట్లో పంటలు వేయకుండా ఉన్నటువంటి భూములకి 22,000 కోట్ల రూపాయలు మీరు ఇచ్చారు. మీది దుర్మార్గమైన ప్రభుత్వం. రైతుల పేరుతోని వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఓట్ల కోసం ఈ డబ్బులన్నీ పంచారని చెప్పడం జరిగింది. గురించే కాదు, మీరందరూ చూస్తున్నారు. రేవంత్ రెడ్డి మోసగాడు, రేవంత్ రెడ్డి చెప్పిన మాట మీద నిలబడేవాడు కాదు, రేవంత్ రెడ్డి చేయలేదు అని చెప్తున్నారు. ఏం చేయలేదు.